బీఆర్ఎస్ గురించి మనం మాట్లాడే కన్నా మా వినోదాన్ని వచ్చిండు మిర్యాలగూడ నుంచి. మా వంది ఈరోజు జన్మదినం, వాస్తవంగా జన్మదిన శుభాకాంక్షలు అన్న. మావాడు మొన్న గట్టిగానే కష్టపడ్డాడు, సింగిల్గా కొట్టి పడేసిండు. కానీ అందరికీ అన్ని విధాలుగా ఉండాలి. బీసీ సంఘం యూత్ రాష్ట్ర కార్యదర్శి కాతోజు వినోద్ కుమార్ అన్న, నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు అన్నదా. నేను గప్పాలి, నువ్వు కాదు. లేదు దాన్ని అయితే రండి, మధ్యలోకి రండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. యువ నాయకులు, యువకులు, బీసీ బిడ్డలు 100% ఎదగాలి. ఎందుకంటే 100% ఎదగాల్సిన బాధ్యత ఉంటది. ఇక చదువు రానోళ్ళు అటు ఇటు పక్కన పెడితే, చదువుకున్న బిడ్డలు రాజకీయంగా పైకెదుగుదాం. చిన్న స్థాయి నుంచి ఒక బీసీ బిడ్డ చిన్న స్థాయి నుంచి ఇప్పుడు శ్రీకాంతాచారి వీర మరణం తెలంగాణకి ఎంత ఊపిరి పోసిందో, మరి ఆ శ్రీకాంతాచారి కుటుంబం ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అటువంటి బిడ్డనే మా వినోదన్న భవిష్యత్తు మిర్యాలగూడలో 100% మంచిగా ఉండాలి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కొట్లాడుతూ ఉన్నామన్నా, నిజంగా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. కేసీఆర్ గురించి ఇక నువ్వే ఒకసారి అది క్లోజ్ చేసి శేఖర్, ఒక్క నిమిషం పైకి వెళ్ళు. దీంట్లో మావాడు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం బి అన్నారం గ్రామానికి చెందిన యువ నాయకుడు కేవీఆర్ ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ కాతోజు వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గ్రామాభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా గత కొంతకాలంగా ఆయన బి అన్నారం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్త్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పేదల హక్కుల కోసం రేషన్ కార్డుల మంజూరుకు ధర్నాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్ష ప్యాడ్లు, జియోమెట్రీ బాక్సులు పంపిణీ చేయడంతో పాటు 10వ తరగతి విద్యార్థులకు గ్రామం నుంచి కొండ్రపోలే పరీక్షా కేంద్రానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు. అలాగే పేదల కళ అయిన ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు గ్రామంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఇలా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న కాతోజు వినోద్ కుమార్ భవిష్యత్తులో ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అన్నారం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్న 100% అవుతుంది. ఎందుకంటే కమిట్మెంట్ కంటెంట్ ఉన్నోనికి ఎంత దూరమైనా వెళ్ళి వర్క్ చేస్తాడు. అదేం పెద్ద సమస్య కాదు, పెద్ద ఇబ్బంది కాదు, పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇప్పుడు ఇన్నర్ పార్టీలలో కూడా అనేక ఇబ్బందులు అవుతాయి. మావాడు కూడా మనం పోటీ చేసిండు, ఊర్లో పోటీ చేసిండు, కానీ ఇండిపెండెంట్గా ఒక రేంజ్కి తీసుకొచ్చిండు అందరినీ. అంటే జనరల్ కోటాలో బీసీ బిడ్డ పోటీ చేసి ఓడిపోయినా కూడా అది సక్సెస్ మంత్రానే, వాస్తవంగా సక్సెస్ మంత్రానే. అందుగురించే ఊరి భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు, ఊరి ప్రజల కోసం ఎవరు ఆలోచిస్తున్నారు అనేది ప్రజలు పక్కన పెడుతున్నారు. అబ్బా, ప్రజలు చూసేది, నేను కూడా మా ఊరికి వెళ్ళి మొన్న ఓటేసి వచ్చినా కదా, ప్రజలు చూసేది కేవలం డబ్బు మాత్రమే. నువ్వు మంచోనివే బిడ్డ, కాకపోతే నువ్వేమిస్తావు బిడ్డ, నీ దగ్గర ఏమున్నది, నువ్వు పోటీ చేస్తాను. పాపం పీజీ పిహెచ్డీ చదువుకున్న ఒక యువకుడు సర్పంచ్గా పోటీ చేస్తుండ అనుకో, ఏమి రాని అక్షర ముక్క రానోడు సర్పంచ్గా పోటీ చేస్తుండు. అక్షర ముక్క రానోని దగ్గర 50 లక్షల రూపాయలు ఉన్నాయి. పీజీ పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ దగ్గర వానికి 50 లక్షలు కాదు, ఒక రేంజ్ భవిష్యత్తు ఉంటుంది. అంటే గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రణాళికలు ఉంటాయి. వీని దగ్గర ప్రణాళికలు ఉండవు. కానీ పైసలు ఇచ్చినోనికే ఓట్లు వేస్తున్నారు 90% ప్రజలు. పైసలు ఎవడిస్తే వానికే ఓట్లు. ఏం చెప్తారన్న, ఎట్లా ఉంది? చాలా దారుణం అన్నది పరిస్థితి. చదువుకున్నాడు రాజకీయాలకు రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మళ్ళీ వితౌట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, జీరో, మనం నిజంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎట్లా దొక్కేస్తారంటే కుట్రలు కుతంత్రాలు. ఓన్లీ అగ్రకులాలే రాజకీయం చేస్తే అవే చేయాలి, వేరే చేయకూడదు. బీసీ బిడ్డ ముందుకు వచ్చి చేయాలంటే అది సాధ్యమైన పని కాదు. అది మొన్న అర్థమైంది నీకు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉందన్న? లేదన్న, బీఆర్ఎస్ యువ నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ అనేది 100% నెక్స్ట్ కేసీఆర్ ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది కంపల్సరీగా. సో ఇప్పుడు వీళ్ళు పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో 6 గ్యారెంటీ కానీ కనీసం ఒకటికి ఇంప్లిమెంట్ కావట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని రైతు బంధు మెయిన్ ఏంటంటే రైతులు కదా,
రైతు భరోసా వాస్తవం. రైతు బంధు తీసేసి రైతు భరోసా ఏంటంటే ఈ యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓపెన్ గా చెప్తున్నా, బీఆర్ఎస్ తీసుకొచ్చిన పథకాలు ప్రతి గుండెకు చేరువైన ప్రతి కాకపోతే ఆ లాస్ట్ మూమెంట్ లా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వకపోవడం అదొకటి మైనస్ అయిపోయింది. ఉద్యోగాలు ఒకటి మైనస్ అయింది. ఉద్యోగాలు ఒకటి మైనస్ అయింది. ఈ రెండు కనుక పర్ఫెక్ట్ చేస్తే బీఆర్ఎస్ కు తిరుగుండదు ఇక కనుమరుగైపోద్ది. కాంగ్రెస్ అనేది కనుమరుగైపోద్ది ఆల్మోస్ట్. సో యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి చాలా మీరు పోరాటం కూడా చేసిరు, నేను చూశాను. సో యూరియా అనేది వేప అంటే అది డైరెక్ట్ లైవ్లో దొరకట్లేదు, వేపలా దొరుకుతుంది మనకి. అది యాప్ ఇప్పుడు అనేది అసలు అది ఇప్పుడు మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మ వ్యవసాయం చేస్తుంది, నాన్న లేడు. మా అమ్మకి ఏం తెలుసు యాప్ అంటే? ఆమె వాడేది చిన్న ఫోన్. ఒక ఆధార్ కార్డు తీసుకుపోయి ఇచ్చిరామంటే చూపించుకో వస్తారు. వేప అంటే ఏడవకూడదు, కనకూడదు. సో బీఆర్ఎస్ అనేది అల్టిమేట్గా నెక్స్ట్ ఫామ్ చేస్తాను 100%గా. మన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు గట్టిగానే కొట్లాడిన అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలలో మంచిగానే 4,000 వచ్చినాయి కన్నా. 4,000 మంది సర్పంచులు గెలిచింది. గ్రేట్. 4,000 మంది సర్పంచులు గెలిచిందంటే వాస్తవంగా ప్రతిపక్షం అంటే మామూలు విషయం కాదు. ఎస్, ప్రతిపక్షంలో ఉండి 4,000 గెలిచిందంటే అది కూడా వాస్తవం. మంచిదే. 12,700కు 4,000 గెలిచింది. ఎట్లా మిర్యాలగూడలో ఎట్లా ఉంది పరిస్థితిలో? మిర్యాలగూడలో ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా భాస్కర్ రావు 100%గా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది మనకి. ఓకే, 100% అది. సో బీఆర్ఎస్ పెట్టినది ఆల్మోస్ట్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత ఇంత త్వరగా వచ్చింది? అంటే 2 సంవత్సరాలు గడిచింది, 2 సంవత్సరాలు గడవక ముందే వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకని అంటే అనుభవం లేదు కన్నా. ఫస్ట్ రేవంత్ రెడ్డి అనేది అనుభవం లేదు. అందులో ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎట్లా చేయాలని పరిపాలన మీద అవగాహన లేదు. పరిపాలన ఎలా చేయాలంటే వాళ్ళు కనీసం విలేజ్లో ఎట్లా ఏంటి అనేది గిట్ట అనుభవం లేకుండా చేస్తున్నాడు. 6 గ్యారంటీలు, నెక్స్ట్ 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ అమలైంది? ఉచిత బస్సు తప్ప. 6 గ్యారంటీ కంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ 6 మంత్రులు అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి వాళ్ళకి. ఇక 6 గ్యారంటీ కష్టమే, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం వాళ్ళకి. ఒక్క ఉచిత బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ కాదు, చేయలే వాళ్ళు. ఉచిత బస్సు ఆడోళ్ళకు ఇక వాళ్ళు మంచిగానే యూజ్ చేసుకుంటున్నారు లేడీస్ ఆ పరంగా. ఇక అంతకుమించి అయితే ఏమీ లేదు వాస్తవంగా. మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు అన్న. షూర్, మీరు కూర్చోండి, మాట్లాడదాం. లైవ్ అయిపోయిన తర్వాత కూర్చోండి.